ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జీసస్ ప్రేయర్ హౌస్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈ సమయంలో దేవుని దాసురాలు ఎం సుమలత హెప్సిబా గారు వాక్య పరిచర్యను చేసెదరు. విని దీవెనలు పొందగలరు. శాంతి టీవీ ప్రేక్షకులకు మా ప్రేయర్ హౌస్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి దేవుడు మిమ్మల్ని మెండుగా దీవిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలకు యేసునామమున స్తుతి స్తోత్రం నాయన. ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆదరించి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. మరి ఒక మెసేజ్ని తండ్రి మరి టీవీ ద్వారా ప్రసారం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. చూస్తున్న ప్రేక్షకుల్ని ఆశీర్వదించండి ప్రభువా. వాక్యం వినే ప్రతి బిడ్డని ఆశీర్వదించండి నాయన. తండ్రి వారి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ప్రతి హృదయంలో వెళ్ళి ఆయన మీ మార్గాన్ని అనుసరించేందుకు సహాయపడే విధంగా నాయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన నా స్వరాన్ని మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకు బదులుగా మీరు మాట్లాడండి నాయన. నాయన మీ ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించమని, ఆది నుంచి అంతం వరకు నాయన వాక్య పరిచర్యలో తోడుగా ఉండి నడిపించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేటి ధ్యానాంశము సంఘం. మరి ఎన్నోసార్లు ఈ సంఘం గురించి మనము ధ్యానించుకుంటూ ఉంటాం. మన మందిరాల్లో ఎన్నోసార్లు దైవజనులు మరి చెప్తూ ఉంటారు, టీవీ ద్వారా కూడా వింటూ ఉంటాం. అయినా మనము ప్రతిసారి వాక్యం ద్వారా మనము హెచ్చరికలు చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించింది. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. మరి సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, ఎవరి పాదముల కింద అంటే యేసుక్రీస్తుని పాదముల కింద ఉంచి సమస్తాన్ని ఆయనను సంఘానికి శిరస్సుగా నియమించారు తండ్రి. సంఘము ఆయన శరీరం. సంఘం ఏమిటి? ఆయన శరీరం. మనమంతా అవయవములమై ఉన్నాము. ఆయన ఏం చెప్తున్నారంటే ఈ సంఘము దేవుని యొక్క గృహము, ఆత్మీయ కట్టడగా ఉన్నది. దేవుని యొక్క గృహము. మరి దేవుని మందిరము గురించి ఆయన ఏమంటున్నాడంటే ఇది నా నివాస స్థలము, నా గద్దెపీఠము అని సెలవిచ్చినారు ఒక సందర్భంలో. మరి సంఘము నిజానికి పిలువబడిన గుంపు. ఆయన ద్వారా పిలువబడిన వారే మరి ఆయన సంఘంలో సభ్యులుగా ఉంటారు. అది మనకు ఎంతో ధన్యత. ఆరాధన కొరకు మరియు దైవ ఉద్దేశాలని పరిపూర్ణం చేయడానికి సంఘం ఉంది. ఆయన ఉద్దేశాలని పరిపూర్ణం చేయడానికి మరి సంఘం ద్వారా మరి మనకేమి దొరుకుతుందంటే జీవాహారం దొరుకుతుంది. సంఘంలో ఏం చేస్తాం? మనం వాక్య ధ్యానం చేస్తాం. మరి అవిశ్వాసులు అనేక మంది ఏమనుకుంటారంటే అక్కడ ఆరాధించేందుకు అదొక స్థలం మాత్రమే అని భావిస్తారు. అవిశ్వాసులు ఏమనుకుంటారు? ఆరాధించేందుకు అది ఒక స్థలము. కానీ దేవుని బిడ్డలు కూడుకునే స్థలం అది. అందరూ ఒక చోట కూడుకొని ఆయన్ని ఆరాధించడానికి స్థలమే. కానీ సంఘానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు ఆ ప్రభు. యేసు ప్రభు వచ్చిన తర్వాతే సంఘాలు ఏర్పడ్డాయి. మరి ఇక్కడ ఈ వాక్యం అనే జీవాహారాన్ని భుజించేందుకు ఆలయము నిర్మించుకుంటాం మనం. సంఘ సభ్యులు ఐక్యతతో, ప్రేమతో, ముఖ్యంగా ఒకే ఉద్దేశంతో మరి అక్కడ కూడుకుంటారు. ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం ముఖ్యమైన ఉద్దేశం. అక్కడ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఉంటారు. వర్గభేదము కానీ, మతభేదము కానీ, కులభేదము కానీ సంఘంలో ఉండకూడదు. అంతా ఒకే ఉద్దేశం. ఏమిటంటే అక్కడ దేవుని మార్గాన్ని అనుసరించేందుకు మరి వాక్యం అనే జీవాహారాన్ని మనము భుజించేందుకు వెళతాం. మరి ఆయన్ని ఆరాధించేందుకు,
ఆయన దీవెనలు పొందుకునేందుకు వెళతాం. మరి ఇక్కడ చూడండి, క్రీస్తు శరీరములు అంటే సంఘములో సభ్యులు అవయవములుగా ఉండాలి. 1 కొరింథీ 12:13 చూస్తే, ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక ఆత్మయందే బాప్తిస్మం తీసుకుంటుంటాం. మనం ఒక శరీరంలోనికి అంటే క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం తీసుకుంటాం. ఒక ఆత్మయందే బాప్తిస్మం, నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం. మరి ఒకే ఉద్దేశంతో కూడా ఉంటాం. మరి ఇక్కడ చూడండి, 1 కొరింథీ 12:20 చూద్దాం. అవయవములు అనేకములైనను శరీరము ఒకటే. క్రీస్తుతో మనల్ని ఐక్యపరిచిన బంధమే విశ్వాసులందరితో కూడా మనల్ని ఐక్యపరుస్తుంది. ఇది భూమి మీద దేవుడు ఆత్మ ద్వారా రూపొందించబడిన క్రీస్తు అవయవముల యొక్క ఐక్యత. క్రీస్తుతో మనల్ని ఐక్యపరిచిన బంధమే విశ్వాసులందరితో కూడా మనల్ని ఐక్యపరుస్తుంది. ఇంకా సంఘం కూడి ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనకు తెలుసు, మరి సంఘ ప్రార్థన వల్ల పేతురు, పౌలు, శీలలు చెరసాల నుంచి విడిపించబడ్డారు. వారి సంఖ్యలు తెగిపోయాయి, చెరసాల గోడలు బద్దలేని, మరి ఆ గేట్లు తెరవబడ్డాయి. మరి ఎన్ని అద్భుతాలు చూడండి. సంఘ ప్రార్థనకి ఎంత బలం ఉంది. మరి ఇక్కడ మత్తయి సువార్త 18:20 సెలవిస్తుంది. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని ఆయన సెలవిచ్చారు. ఎక్కడ 2-3 నా నామన కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చారు. ఎక్కడ ఆయన నామమున అంటే ఆ సంఘం ద్వారా మనం మందిరంలో కూడుకుంటాం. మరి పరిశుద్ధాత్మ మన మధ్యకు వచ్చినప్పుడు మనకు ఆరోగ్యము, స్వస్థత, అన్ని దీవెనలు అనుగ్రహింపబడతాయి. మన సమస్యలు తీరుతాయి. మనకెంతో ఆనందం దొరుకుతుంది. ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు అందరి ముఖాల్లో ఎంతో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఎన్నో బాధలన్నీ మనము సంఘం దగ్గరికి వచ్చినప్పుడు మర్చిపోతుంటాం. ఐక్యమత్యంతో కూడిన సంఘము, మరి కలతలు లేని సంఘం, మరి ద్వేషాలు లేని సంఘము, పరిశుద్ధ సంఘము అయి ఉండాలి. మరి ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1:18 చూద్దాం. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇక్కడ సంఘమునకు శిరస్సు ఆయనే, సంఘమును శరీరమునకు శిరస్సు ఆయనే అని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ప్రభువు తానే మన మధ్యలో ఉంటూ సంఘ కూడికలో కేంద్ర బిందువుగా ఉన్నాడు. ఆయనే మన మధ్యలో ఉంటాడు. ఆయన చెప్తున్నారు ఉంటానని. మరి ఇంకా ఆయన మన మధ్య ఉండి ఏం చేస్తారంటే దేవుని కార్యాలని జరిగిస్తూ ఉంటారు. మరి మనల్ని ఆయన వద్దకు ఆకర్షించుకునే పనిలో ఉంటారు. ఆయన వాక్యం ద్వారా ఆకర్షింపబడతాం. మరి పరిశుద్ధాత్మ మన మీద కురమరింపబడినప్పుడు ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది వాక్యాన్ని బోధించే శక్తివంతులవుతారు. జ్ఞానం దొరుకుతుంది, ఆరోగ్యం, ఆనందం అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ క్రీస్తు విమోచన కార్యాన్ని విశ్వసించిన ప్రజలలో భూమి మీద దేవుని సంఘం ఏర్పరచబడింది. ఎలా ఏర్పరచబడిందంటే దేవుని సంఘము ఆయన విమోచన కార్యాన్ని విశ్వసించిన ప్రజలు కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. మరి వీళ్ళంతా యూదా జనాంగం. మొట్టమొదట అన్యుల నుండి పిలువబడిన విశ్వాసుల సమూహమే సంఘం. యూదా జనాంగము, అన్యుల నుండి పిలువబడిన విశ్వాసుల సమూహమే సంఘం. మొట్టమొదటగా ఆయన విమోచన కార్యాన్ని విశ్వసించిన ప్రజలలో భూమి మీద దేవుని సంఘం ఆ విధంగా ఏర్పరచబడింది. సంఘ సభ్యులు క్రీస్తుకు సాక్షులుగా ఉంటారు, క్రీస్తుకు సాక్షిగా ఉంటారు. దేవునికి మహిమ తెచ్చేలాగా జీవించాలి సంఘం. మరి ఏర్పరచబడిన సాధనాలుగా ఉండాలి. దేవుని ఉద్దేశాలు సఫలపరిచేదానికి దృష్టి కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:15-16
ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. హల్లెలూయా. మరి ఇక్కడ సంఘము గురించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే పౌలు గారు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు, సత్యమే చెప్పుచు సత్య మార్గాన్ని మనము అవలంబిస్తూ నీతి కలిగి క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలని సెలవిస్తున్నారు. ఆయన అన్ని విషయాల్లో ఎదగాలి. ఆయన ఈ సంఘం అనే శరీరానికి శిరస్సుగా ఉన్నాడంటున్నారు. మరి ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడిందట. సంఘము చక్కగా అమర్చబడింది. తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేస్తోంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిమాణము చొప్పున వారికి తగ్గ విషయాల్లో దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఒక్కొక్కరికి కొన్ని కళలు ఉంటాయి. ఒకరు బోధ చేస్తారు, ఒకరు పాటలు పాడతారు, ఒకరు వాక్యం చదువుతారు. ఇట్లా రకరకాలుగా ఒకరు మ్యూజిక్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాక్య పరిచర్యకి వీధుల్లోకి గ్రామాల్లోకి తిరుగుతుంటారు. ఈ రకంగా వారి వారి జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇంకా కొంతమంది పత్రికల్ని ముద్రించేవారుగా వ్రాసేవారుగా ఉంటారు. రకరకాలుగా ఆశీర్వాదాలు ఒక్కొక్కరికి సంఘములో ఈ విధంగా పనిచేస్తూ ఉంటారు. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. అంటే ఈ సంఘానికి అభివృద్ధి, శరీరానికి అభివృద్ధి అంటే ఈ సంఘానికి అభివృద్ధి కలుగు చేసుకుంటా ఉంది. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు మరి సంఘానికి అభివృద్ధి కలుగు చేసుకుంటూ ఉంది. మరి 1 కొరింథీ 5:6 చూస్తే, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులిచేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంకా జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే, సంఘంలో పులిపిండి గురించి ప్రస్తావిస్తున్నారు ఇక్కడ 1 కొరింథీలకు రాసిన పత్రికలో 5:6 ఈ పులిపిండిని గురించి ప్రస్తావించేటప్పుడు సంఘంలో రకరకాలైన మనస్తత్వాలు గల వ్యక్తులు ఉంటారు. కొంతమంది ఆధిపత్యం కావాలనుకుంటారు, కొంతమంది డబ్బు వ్యామోహం ఉన్న వాళ్ళు ఉంటారు, సంఘాన్ని చీల్చే వాళ్ళు ఉంటారు, మరి పొరపత్యాలు పెట్టేవాళ్ళు ఉంటారు. నాకు ఇదిగో ఈ బోధకుడు వద్దు, ఇంకొకరు కావాలి, ఆయన మా మాట వినడం లేదు, ఇలా రకరకాలుగా ఎన్నో చిచ్చులు పెట్టేవాళ్ళు ఉంటారు సంఘాలు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. పులిపిండి అంటే ఇటువంటి పులిపిండిని తీసి పారవేయుడి. పులిసిన పిండి అనగా సంఘంలోని చీడ పురుగుల్లాంటి మనుషుల గురించి, తప్పుడు బోధల గురించి జాగ్రత్త పడమని వాక్యం సెలవిస్తుంది. తప్పుడు బోధ మరి అది చాలా భయంకరమైన విషయం. దేవుని మార్గంలో నడిపించకుండా మరి పక్క మార్గంలో నడిపించేవారు కొంతమంది బోధకులు ఉంటారు. వారి విషయంలో మనము జాగ్రత్త పడాలి. అందరూ దైవజనులే, అందరూ చెప్పేది కరెక్టే, వారు సత్యమే చెప్తున్నారు, వారి మాటలు మనం అనుసరించాలి అనేది కూడా మనం కొంచెం ఆలోచించాలి. వారు వాక్యానుసారంగా బోధించేవారు ఉండాలి. మరి వాక్యం ఏమి సెలవిస్తుందో దాన్నే మనము ధ్యానించాలి. మరి కొన్ని ఉపమానాలు కూడా దేవుడు ఇచ్చారనమాట పరిశుద్ధ గ్రంథంలో. ఆయన ఏం చెప్పారో అది మనము చెప్పేవారంగా ఉండాలి. ఆయన మార్గంని చూపించేవారంగా ఉండాలి. క్రీస్తుని చూపించేవారంగా మాత్రమే మనం ఉండాలి. ఈ లోకం వైపు తిప్పేవారంగా బోధకులు ఉండరాదు. అటువంటి వారి గురించి జాగ్రత్త పడమని మరి సెలవిస్తున్నారు. ఇక్కడ మత్తయి సువార్త 16:6 అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులను సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. మరి సద్దూకయ్యులు పరిసయ్యులు అప్పుడు వీరు ఈ పులిసిన పిండిలాగా సంఘాల్లో ఉన్నారన్నమాట. మరి సంఘాలని చీలగొట్టేవారుగా కూడా ఉన్నారు.
మనస్పర్ధలు పెట్టేవారు కాను వారి గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. మరి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును అంటే హృదయంలో కపటం లేని వారుగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. మరి మనసు కల్మషమైతే ఇక మాటలు కూడా కల్మషంగా ఉంటాయి. మరి మనసు శుద్ధ హృదయము కలిగి మనం ఉన్నప్పుడు మరి మన మాటలు, చేతలు, తలపులు అన్నీ కూడా దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టమైన రీతిలో మనము జీవించే వారంగా ఉంటాం. ఇంకా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, ఆయన రక్తముతో ఉదక స్నానం చేసిన వారమై మరి మన పాపాలని మనం కడిగి వేసుకున్న వారమై విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానానికి చేరాలి. మనము సంఘము కూడుకునేటప్పుడు మరి ఎలా ఉండాలంట? యథార్థమైన హృదయము గలవారమై దేవుని సన్నిధికి రావాలి. మరి మనసంతా అక్కడ కూర్చుంటారు. మరి సంఘంలో దేవుని వాక్యం చెప్తా ఉంటే ఆయన చెప్పే వాక్యాన్ని విమర్శించడమో, వారిని విమర్శించడమో, లేదా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారని చూడడము, లేకపోతే కపట హృదయం కలిగి ఉండడము, మనసులో ఎన్నో కుట్రలు కుతంత్రాలతో ఉండడము, ఈర్ష్య ద్వేషాలతో ఉండడము, ఇలాంటివన్నీ మరి వ్యభిచార మనసు కలిగి ఉండడం, ఇలాంటి భయంకరమైన హృదయము కలిగి కాకుండా యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి రావాల్సిన వారముగా ఉన్నాము. కపటము లేని హృదయము కలిగి అని అన్నప్పుడు ఈ కపటోపాయాలు పన్నే వారంగా ఇక్కడ సద్దూకైలు పరిశీలు కూర్చి మనము ముందు ధ్యానించడము వాక్యంలో, అటువంటి వారం కాకుండా మనము విశ్వాసము యథార్థ హృదయము గలవారమై మరి క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడే సార్వత్రిక సంఘంలో మనము సభ్యులుగా చేరే వారంగా ఉండాలి. మరి ఈ సంఘం కాదు, మనకి ఇంకా సార్వత్రిక సంఘం అని ఒకటి ఉంది. ఆ సంఘంలో మనము చేరే వారంగా ఉండాలి. పరిపూర్ణులుగా ఉంటే తప్ప ఆ సంఘంలో మనం సభ్యులుగా చేరలేము. దేవుడు మనల్ని ఎన్నుకొనడు. పరిశుద్ధులంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి, క్రీస్తు స్వారూప్యంలో ఉండాలి. మరి ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. వాని వాని క్రియల చొప్పున మనము చేసే క్రియలను బట్టి మన జీవితాన్ని ఎలా ఉందో ఆయనకు తెలుసు. ఆయన సర్వము చూస్తూ ఉంటారనమాట. మన ప్రతి కదలికని చూస్తారు. హృదయ లోతుల్ని పరిశోధించే దేవుడు. మనం నిద్ర లేచినప్పటి నుంచి మన పడక, మన నడక అన్నీ ఆయన ఎరుగును. మరి మన క్రియలను బట్టి ఆయన మనకు జీతము సిద్ధపరిచి ఉంచుతాడనమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయనతో వెళ్ళడానికి నువ్వు సిద్ధపడ్డావా? ఎత్తబడే సంఘంలో ఉంటావా? నీ సంఘంలో నీవు ఎలా ఉన్నావు? పులిపిండిగా ఉన్నావా? నిన్ను నీవు పరిశోధించుకో ఒకసారి. మరి మన సంఘంలో ఎలా ఉన్నాం? ఇక్కడ చూడండి, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనంలో. ఇక్కడ గొర్రె పిల్ల పెండ్లి విందు అంటే ఆ ప్రభు రెండవ రాకడలో అది సంభవిస్తుంది. గొర్రె పిల్ల పెండ్లి విందు మనందరికీ దేవుడు విందు చేయబోతున్నాడు. మరి ఆ విందులో పాల్గొనే భాగ్యం ఎంతమందికి ఉంది? ఇక్కడ 19వ అధ్యాయం 7వ వచనం ప్రకటన చూస్తే, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్ట ఆమెకి ఇయ్యబడిను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని రాయబడినది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమయము వచ్చి ఉన్నది.
మరి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ సమయం చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ ఆయన చెప్పిన సూచనలన్నీ నెరవేరుతూ ఉన్నాయి. మరి ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది. ఆయన భార్య అంటే సంఘాన్ని వధువుగా పోల్చినారు ఇక్కడ. మరి ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. తను తాను దేనితో సిద్ధపరచుకొని ఉన్నది? ఇక్కడ ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్ట ఆమెకి ఇవ్వబడిను. అవి ఏమిటి? పరిశుద్ధుల నీతి క్రియలంట. అవే వాటి ద్వారా అలంకరించుకుంది. పరిశుద్ధని నీతిని అలంకరించుకున్నదై ఆ సంఘము తను తాను సిద్ధపరచుకొని ఆ పెండ్లి కుమారుడు ఇచ్చే విందు కొరకు ఆ వివాహ మహోత్సవంలో పాల్గొనేందుకు తను తాను ఆ సంఘము సిద్ధపరచుకొని ఉన్నదని వ్రాయబడి ఉన్నది. గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు, ఆయన భార్య అనగా సంఘము. ఎత్తబడే సంఘము పరిశుద్ధులతో కూడుకొని ఉన్నది. కాబట్టి మనము క్రీస్తు స్వారూప్యంలో మారిన వారమై గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో పాల్గొని ఉత్సహించే వారముగా మనల్ని మనము చేసుకోవాలి. మరి మనం ఎలా ఉన్నాం ఒకసారి మనల్ని పరిశీలించుకోవాలి. ఇందాక అనుకున్నట్టు సంఘంలో ఎలా ఉన్నాం? మరి సంఘం ఉంటుంది, చాలా పెద్ద సంఘమే ఉండొచ్చు. మరి ఆలయం పట్టక పెద్ద పెద్ద ఆలయాలు కూడా అవి సరిపోక నిర్మించుకుంటారు. మరి వారిలో ఎంతమంది ఎత్తబడతారు, ఎంతమంది సార్వత్రిక సంఘంలో చేర్చబడతారు అని ఆలోచిస్తే మరి చాలా తక్కువ మంది మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కరి జీవితాలు పరిశీలించేటప్పుడు లేదా మనల్ని మనం పరిశోధించుకున్నప్పుడు మనం సరిగా ఉన్నామా లేదా, దేవునికి అనుకూలంగా మనం ఉన్నామా లేదా, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్నామా లేదా అని పరిశీలించినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మన జీవితంలో ఎన్నో పొరపాట్లు, పాత జీవితం మరి జ్ఞాపకం చేసుకోకుండా, ఒకవేళ పాపంలో ఉన్నట్లయితే, ఒకవేళ నీ హృదయంలో కపటం ఉన్నట్లయితే, నీకు ఈర్ష్య ఉన్నట్లయితే, ద్వేషం ఉన్నట్లయితే, మరి ఈ పాపం నుంచి విడుదల పొందుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే మంచి సమయం. మరి ఇదే అనుకూల సమయము. రక్షణ దినం అనే దేవుడు సెలవిస్తున్నాడు, ఆ ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానను అని పిలుస్తూ ఉన్నాడు ఎంతో ప్రేమతో. మనము ఆయన పిలుపు విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ మరి మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఇతరుల పట్ల ద్వేషాన్ని తుడిచివేసుకుని పగని, అసూయని, కుట్రని, కుతంత్రాలని, ద్వేషాలని రూపుమాపేసుకొని మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నీతి మార్గాన్ని అనుసరిస్తూ ఆ నీతి క్రియలనే యేసుక్రీస్తు కోసము నిరీక్షించే వారముగా మనము సంఘంలో ఉండాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమందున్న తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా గొప్ప దేవ, మరి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును ప్రభా, మేము సార్వత్రిక సంఘంలో ఎత్తబడే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, బలహీనులము నాయన తండ్రి, ఈ లోకంలో పడి నాయన తండ్రి మిమ్మల్ని విస్మరించే బిడ్డలను రక్షించండి ప్రభు. అయ్యా నా తండ్రి, మా సంఘాలను ఆశీర్వదించండి నాయన. సంఘాల్లో ఉన్న పులిపిండిని తీసి పారవేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి సంఘాన్ని తండ్రి మీ పరిశుద్ధమైన హస్తం ఉంచి నాయన ప్రతి సంఘాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ద్వారా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ప్రతి సంఘ సభ్యుల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. ఆయన చిన్న సంఘాలని అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బోధకులకు తోడుగా ఉండండి ప్రభు. నాయన పరిచారకులకు తోడుగా ఉండండి నాయన. ప్రతి సంఘం చుట్టూ మీ కంచె వేసిన ఆయన ఈ సాతాను నాయన సంఘంలో ప్రవేశించకుండా, సంఘాన్ని చిన్నాభిన్నం చేయకుండా దాని చర్యలను కట్టడి చేసి దాన్ని బంధించి నాయన ప్రతి సంఘాన్ని రక్షించి ప్రతి సంఘం నాయన మీ సార్వత్రిక సంఘంలో కలిపి ఎత్తబడేందుకు నాయన సహాయం చేయమని తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో వాక్యం ఫలించేందుకు సహాయం చేయమని. ఎవరెవరైతే నాయన సమస్యలతో బాధపడుతున్నారో, నేను ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, ఎవరైతే వివాహాలు కాక బాధపడుతున్నారో ప్రభు, ఆ పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారో ఆయన అటువంటి బిడ్డలందరినీ నాయన ఒక్కసారి చూడండి ప్రభు. ఆ వాక్యం అనే ప్రతి బిడ్డలను తండ్రి ఆశీర్వదించండి నాయన. వారి సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అనారోగ్యంగా ఉన్న వారిని నాయన స్వస్థపరచండి నాయన. తండ్రి, ఎంతమంది అయితే కుంగుబాటుతో ఉన్నారో, జీవితంలో భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటూ తండ్రి వారి జీవితంలో నాయన నిప్పులు చెరిగే పరిస్థితులు కలిగి ఉన్న వారిని తండ్రి చూడండి నాయన. ఎంతో మంది నాయన కనిపిస్తున్నారు నా తండ్రి, కన్నీరు విడుస్తున్నారు నాయన. ప్రతి బిడ్డ కన్నీరు తొడవమని, వారి కుంగుబాటును తీసివేయమని, వారికి తండ్రి రక్షణానందాన్ని అనుగ్రహించమని, శాంతి సమాధానం సంతోషం అనుగ్రహించమని నాయన. వారి కుటుంబాల్లో మీ పరిశుద్ధాత్మతో నింపి నాయన తండ్రి వారిని కనికరించి కాపాడమని, ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలించి నాయన వాక్యానుసారంగా జీవించేందుకు సహాయపడమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని యేసు నామములో బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరిచిందని నమ్ముచున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా దైవాశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయట కొరకు మీరు సంప్రదించవలసిన మా యొక్క అడ్రస్ జీసస్ ప్రేయర్ హౌస్, నియర్ రైల్వే గేట్, వెందోడు విలేజ్, గూడూరు మండలం, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా యొక్క ఫోన్ నెంబర్ 9441181105.